అమెరికా దేశంలో ఎందుకు అంత భయంకరమైన, ఇంకా ఆరలేదు అది, ఇంకా ఆరలే, ఇంకా కాలుతూనే ఉంది. ఇవాళ మార్నింగ్ కూడా లైవ్ వస్తూనే ఉంది. ప్రభు ఏంటి ప్రభు ఇన్ని రోజుల, ఏంటి అంత పెద్ద దేశము, సూపర్ పవర్లో ఇది నెంబర్ 1 కంట్రీ, అది అంత నెంబర్ 1 దేశం ఇంకా కూడా ఒక స్టేట్, కాలిఫోర్నియా అనే స్టేట్ని అది కాలిపోతూ ఉంటుంటే వీళ్ళింటి ఆరపలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు పెట్టాడు, అది అనేకమైన సేవకులను పంపించాడు. ఆ స్ట్రీట్స్లో మైకులు పెట్టుకుని వాళ్ళు వెళ్ళి, ఇదిగో దేవుడు ఒక శిక్ష నీ మీదకి రాబోతుంది, కాలిఫోర్నియా స్టేట్, లాస్ ఏంజల్స్ మీ మీదకి రాబోతుంది అని చాలామంది వెళ్ళి సువార్తను ప్రకటించి ఉన్నారు. వాళ్ళ వెంక చూసి పిచ్చోళ్ళు వీళ్ళు అని చెప్పి నవ్వుకుంటూ పోతూ ఉన్నారు. వీళ్ళకి పని పాట ఉండదు, రోడ్డు మీద అరుచుకుని తిరుగుతూ ఉంటాడు. దేవుడంట ఇంత సూపర్ పవర్ కంట్రీలో, అందులో కూడా సిరి సంపదలతో మేము ఇదిగో లగ్జరీస్ లైఫ్ లీడ్ చేస్తుంటే దేవుడంట ఏదో మమ్మల్ని చేసేస్తారట. అసలు దేవుడు అసలు మా జీవితంలో చేతకాని వాడితో సమానం, దేవుడు లేడు మా జీవితంలో అనుకున్నారు వాళ్ళు. కానీ ఏం జరిగింది? దేవుడు వారి మొదట ఎక్కడి నుంచి అయితే ఆ దేశంలో, ఎందుకంటే ఆ దేశాన్ని ఎవరు స్థాపింపు చేశారు, అక్కడ ఎవరు ఆ దేశానికి ఒక స్వతంత్రం తీసుకొచ్చారు, ఎవరు అంటే వాళ్ళందరూ కూడా దేవుని భక్తులే. ఆఖరికి వాళ్ళు డాలర్స్ మీద కూడా నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచు అని రాయబడి ఉంటుంది, ట్రస్ట్ ఇన్ గాడ్ అని రాయబడి ఉంది. ఎందుకు అలా రాసుకున్నారు? దేవుడి శాసనాలే ఉంటాయి వాళ్ళకి. అంత పరిశుద్ధంగా మొదలైంది. అక్కడి నుంచి మిషనరీలు ప్రపంచం అంతా కూడా వెళ్ళినాయి. కానీ ఈ రోజున ఎలాగైపోయిందంటే సొదొమ గొమొర్రా దేశాల కింద అవి కూడా మొదలైపోయినాయి. హల్లెలూయా. ఆ కాలిఫోర్నియా, ఆ లాస్ ఏంజల్స్ ఎలాగ ఉన్నాయంటే సొదొమ గొమొర్రా లాంటివి. అందుకని దేవుడు వదలడు మొదట వాళ్ళకి. అందుకనే దేవుడు అక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఓన్లీ వాళ్ళు ఉంటున్న లగ్జరీస్ లైఫ్ కొంత దేవుడు తగలబెట్టాడు, ఇంకా తగలబడతా ఉంది. హల్లెలూయా. దానికి కొంతమంది ఏమంటారు, దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. దేవుడు ఆయన ఇష్టం. సృష్టి భూమి ఆయనది, అన్నీ కూడా ఆయన చేసుకున్నాడు. దానిలో నువ్వు ఆయన కుమారులుగా ఉండడానికి దేవుడు నిన్ను పెట్టాడు. ఆయన పరిశుద్ధ మార్గంలో నడిచే దేవుడు నిన్ను కూడా ఆయన మార్గంలో నడవాలని కోరుకున్నాడు. నీ తల్లి కానీ నీ తండ్రి కానీ వారి మార్గంలో నిన్ను నడిపించాలని కోరుకోరా? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకుంటారు. సృష్టించిన సృష్టికర్త కూడా నిన్ను కుమారుడిగా స్వీకరించాడు కనుకనే ఆయన ఉద్దేశించిన పరిశుద్ధ మార్గంలో నువ్వు నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా చిన్నపిల్లలు కూడా చెడగొట్టేస్తూ ఉన్నారు. మన కావుడంటుంది, అయ్యో మా ఇంట్లో పిల్లలు మా మాట వింటలేదు, మాట వినకపోతే గట్టిగా చెప్పండి, వినకపోతే రెండు వెయ్యండి వాళ్ళంటే, అమ్మో ఇంకేమైనా ఉందా, మమ్మల్ని షూ చేస్తారు. షూవా? 911 కాల్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు. అందుకు మా పిల్లల్ని ఏమనం, మేము భయపడతాం మా పిల్లలకి. తల్లిదండ్రులు పిల్లలకి భయపడుతున్నారట. అంటే ఎందుకంట వాళ్ళ రాజ్యాంగాలు మార్చుకున్నారు, దేవుడికి విరుద్ధంగా అన్నీ కూడా దేవుడికి విరుద్ధంగా చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఆయన చేయాలనుకున్నది ప్రకృతి చేస్తాడు. ఇక ప్రపంచం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అన్నీ కూడా దేవుడికి విరుద్ధమైన రాజ్యాంగమే స్టార్ట్ అవుతుంది. ఇష్టమనుసారంగా దేవుడి యొక్క నీతిని, దేవుడి యొక్క ధర్మాన్ని తప్పిపోతూ ఉన్నారు. ఒకడు మొగోడు పెళ్లి చేసుకోవడము నీత, లేతే అది పాపమా? పాపమా కాదా? పాపమే. మొన్న ఒకటి చూశాను నేను, ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చెప్తూ ఉంది, బ్రదర్ మీతో ఒక మాట చెప్పాలి. అమ్మ ఏంటమ్మా చెప్పండి అంటే, బ్రదర్ ఒక్కసారి ఇక్కడ రండి చెప్పండి అమ్మ అంటే, మా అబ్బాయి కొంచెం ఆ టైప్ బ్రదర్. ఏ టైపు? ఆ టైప్ బ్రదర్. ఏ టైపు అర్థం కావట్లే. ఇది నాకు తెలీదు. వాడు చూడడానికి భలే ఉన్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడే, మంచి గ్లామర్గా ఉన్నాడే. వచ్చేలాగా బ్రదర్ రండి కమాన్ అన్నాడు. చాలా సంతోషం. ఆవిడ తీసుకెళ్ళి, బ్రదర్ మా అబ్బాయి కొంచెం ఆ టైప్ బ్రదర్ అని. నాకు అర్థం కాలే. తర్వాత మా అబ్బాయి గే బ్రదర్. వాడు గే ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళతో తిరిగి పాడైపోతుంది. ఎందుకంటే పాపం మొదట ఆ కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్ నుంచి స్టార్ట్ అయింది. ఏమేమి పాపం స్టార్ట్ అయింది తెలుసా?
వాళ్ళొక కొన్ని కోరుకున్నారు. వాళ్ళకి రాజ్యాంగాన్ని మార్చమన్నారు. వాళ్ళకి అమెరికా రాజ్యాంగాన్ని రాసిన దేవుని భక్తులు రాస్తే అవన్నీ తీసివేయండి, మాకు ఇష్టం వచ్చినట్టుగా రాయండి అని చెప్పి రాయించుకున్నారు. ఎందుకంటే మగోడు పెళ్లి చేసుకోవడం, ఆడామె పెళ్లి చేసుకోవడం, హోమోసెక్సువల్ ఇంకా లెస్బియన్స్. స్కూల్ పిల్లలు మీ తల్లిదండ్రుల మాట వినవసరం లేదు, మీకు ఏం చేయాలనిపిస్తే అది చేసేయి. ఒకవేళ మీ తల్లిదండ్రులు నీకు కనుక పనిష్మెంట్ వేస్తే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇయ్యి, నీ తల్లిదండ్రులు తీసుకుని జైల్లో వేసేస్తారు. అది కూడా బైబిల్కి విరుద్ధమే. బాలుని నడవలసిన మార్గంలో వాడిని పెంచుము, వాడు పెద్దవాడు అయినప్పుడు వాడు నీ మార్గం నుంచి తొలగిపోడు. వాడు ఒకవేళ నీ మాట వింటలేదా, వాడి బెత్తముతో వాడిని శిక్షించు అని చెప్పి అంటున్నాడు. లేకుంటే వాడు మూర్ఖుడిగా తయారవుతాడు. కానీ ఇప్పుడు అమెరికన్ స్కూల్స్లో ఏం చెప్తున్నాయంటే, మీ తల్లిదండ్రుల మాట వినకు, నీ ఉద్దేశం, నీ యొక్క ఆలోచన ఏం చేయాలనుకుంటున్నావో అవి చెయ్యి, యు ఆర్ ఫ్రీ, నీ ఫ్రీడమ్ నీకు. అందులో చాలామంది ఇక మగోడు కలిసి వివాహాలు చేసుకోవడం. ఎవర్రా బాబు నీ యొక్క గర్ల్ ఫ్రెండ్ అంటే, నా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండే, ఎవరు అంటే తను పెళ్లి చేసుకోబోతానని చెప్తున్నాడు వాడు. మగోడు ఆ దరిద్రం ఇండియా కూడా అంటుకుంది. ఇండియా కూడా ఏం చేసిందంటే, ఓకే ఈ యొక్క గే మ్యారేజ్కి లైసెన్స్ ఇస్తున్నాం. అమెరికాలో గే మ్యారేజెస్ విపరీతం. డ్రగ్స్, ఎన్ని డ్రగ్స్ అని తీసుకో, డ్రగ్స్ ఎవరి చేతులు పడతారు, చేతులు గన్స్ ఉంటాయి, ఎక్కడ పడతారు కాల్ చేస్తూ ఉంటారు. దాన్ని ప్రోత్సహించింది ఎవరు తెలుసా? సినిమా యాక్టర్స్. నెట్ఫ్లిక్స్ అనే సైట్ ఒకటి ఉంది, నెట్ఫ్లిక్స్ అనే యాప్. అది సినిమాలు వస్తూ ఉంటాయి, అందులో వెబ్ సిరీస్ చాలా పెడతా ఉంటాడు వాడు. ప్రతి ఒక్క వెబ్ సిరీస్లో గే మ్యారేజెస్ని వాడు ప్రోత్సహిస్తాడు, లెస్బియన్స్ని వాడు ప్రోత్సహిస్తాడు. భయంకరమైన పాపానికి వాళ్ళు కూడగొట్టుకుని ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట. ఎంత పాపం అంటే అంత పాపము ఆ నెట్ఫ్లిక్స్ ఒక వెబ్ సిరీస్లో వాడు పెట్టేసి ఉన్నాడు. దాన్ని ప్రోత్సహించింది ఎవరు? అక్కడున్న సినిమా. వాళ్ళకున్న సినిమాలు కూడా అలాగే ఉంటాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆ దేశం అంతా కూడా పాకింది. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఏదంటే అది. మరి దేవుడు ఊరుకుంటాడా? సొదొమ పట్టణం వస్తువులు కూడా అలాగే మాట వెళ్ళే. చూద్దాం ఒకసారి ఆదికాండము 19వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనము. సొదొమ గొమొర్రాలు కూడా వారి మాట వెళ్ళే. అక్కడ లోతు ఉన్నాడు, లోతు మాట కూడా వాళ్ళు వెళ్ళలేదు. చదవండమ్మా. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టుముట్టి. చాలు. ఇక్కడ ఇద్దరు దేవదూతలు సొదొమ దగ్గరికి వచ్చి ఉన్నారు. అక్కడ లోతు చూసి వాళ్ళిద్దరిని ఆహ్వానించి, మా ఇంటికి రండయ్యా, మా ఇంట్లో కూర్చోండయ్యా ఆయన ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళకి అన్నీ కూడా తినిపించి, తర్వాత ఆ ఇద్దరు దేవదూతలు మనుషుల రూపంలో వచ్చి ఉన్నారు. ఆ ఇద్దరు కూడా లోతు ఇంటికి వచ్చి ఉన్నారు. ఆ పట్టణస్థులు అందరూ కూడా, ఆ ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నతంగా ఉన్నారు. వాళ్ళు దేవదూతలు కదా, దేవుడి మహిమతో ఉంటారు వాళ్ళు ఎప్పుడైతే లోతు ఇంటికి వచ్చి ఉన్నారో వాళ్ళిద్దరిని చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరో తెలుసా? వృద్ధులు, చిన్నపిల్లలు వారి ఇంటిని ముట్టడి వేసి ఉన్నారంట. ఎందుకు తెలుసా? చదవండి. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. ఎంత భయంకరమైన పాపిష్టి జనాంగం వీళ్ళు, పాపిష్టమైన వాళ్ళు. ఎవరు? సొదొమ గొమొర్రా వాళ్ళు. ఏం చేస్తున్నారు? అప్పుడే ఉన్నాయి అదో టైప్ మనుషులు. అంటుంది కదా, మా కుమారుడు అదో టైపు అంటుంది. అక్కడున్న వృద్ధులు కూడా అదే టైప్ అట, అక్కడున్న చిన్నపిల్లలు కూడా అదే టైప్ అట. ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికి వచ్చిన దేవదూతలు, అంటే మనుషు రూపంలో వచ్చిన వాళ్ళు మనకి ఇచ్చే వారు మేము కూడతామంటున్నారట. ఎంత భయంకరమైన వాళ్ళు వీళ్ళు అని వాళ్ళని కొడుతుంటే, ఈ లోతు ఏం చేస్తారంటే, ఆయన ఆగండిరా బాబు, మీరు అల్లరి చేయకండి, వారు మా ఇంటికి వచ్చిన అతిథులు, వాళ్ళ జోలికి మీరు రాకూడదు. మీకు కావాలంటే ఇదిగో కన్నికలైన ఇద్దరు ఆడపిల్లలు ఇదిగో నా దగ్గర ఉన్నారు,
వీరిని తీసుకుని మీ ఇష్టానికి, మీ మనసుకి నచ్చినట్టుగా, మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి, కానీ వారి జోలికి మాత్రం మీరు వెళ్ళకండి అని లోతు వారిని వేడుకుంటా ఉన్నాడు. వారు వింటలే, వారు మాకు అవసరం లేదు, మాకు వాళ్ళే కావాలి, వారి మగవాళ్ళు కనుక మాకు వాళ్ళే కావాలంటున్నారు. ఎవరు వాళ్ళు? వృద్ధులు, చిన్నపిల్లలు, అక్కడ ఉన్న పట్టణస్థులు. ఇక సొదొమాన్ని లోతుని కొట్టడానికి వచ్చేస్తే ఇక దేవదూతలు ఏం చేస్తున్నారంటే, లోతు, మీ వారు ఎవరైతే ఉన్నారో, మీ బంధువులు చుట్టాలు ఎవరైతే ఉన్నారో అందరిని తీసుకుని వెళ్ళిపో. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి లోతు చెప్తా ఉన్నాడు. వాళ్ళ అల్లుళ్ళ దగ్గర కూడా, వాళ్ళ అమ్మాయికి పెళ్ళిళ్ళు కూడా నిశ్చయమైనవి. వాళ్ళ అల్లుళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి చెప్తున్నారు. వాళ్ళ నవ్వుతూ ఉన్నారా, ఏంటి ఈ పట్టణాన్ని దేవుడు తగలపెట్టేస్తాడా, నువ్వు వచ్చి మాకు చెప్తున్నావా, ఎల్లరు రే అని చెప్పి మాట్లాడతారన్నమాట. చూడండి, వీధి వీధి సువార్త ప్రకటిస్తుంటే ఎన్ని భయంకరమైన బూతులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లే, కానీ ఒక దినమున బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకని శాంపుల్గా దేవుడు ఒక స్టేట్ని, అందుకనే రిచెస్ట్ కంట్రీలో రిచెస్ట్ స్టేట్ని దేవుడు శాంపుల్గా ఎంచుకున్నాడు. ఇక చిన్న చిన్న పేద కంట్రీలు ఆటలు ఏమేమి ఉంటాయో. హల్లెలూయా. మనసు మార్చుకో. అప్పటికి కూడా పార నష్టం జరగకుండా వాళ్ళ ఆస్తుల దగ్గరికి మాత్రమే ఆయన కొంచెం ముట్టుకున్నాడు. అయినా కానీ, ఇప్పటికైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే, అక్కడ ఉన్నవాళ్ళు వారి మనస్సు మార్చుకుని దేవుడి వైపు పశ్చాత్తాపడినట్లయితే వారిని మళ్ళీ దేవుడు నడిపిస్తాడు. వారి మార్గాలు మార్చుకోవాలి, వారి అవిధేయతను వదిలిపెట్టి వేయాలి. కనుక ఎవరైనా ఇంకా కూడా మనసు మార్చుకోకుండా, అవిధేయతను వదలకుండా, ఇంకా అదే దుర్మార్గతను హృదయంలో ఉంచుకుని అలాగే జీవిస్తున్నట్లయితే దేవుడు జాగ్రత్త, నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ప్రతి నేత్రము ప్రతి ఒక్కరిని కూడా, దేవుని యొక్క నేత్రములు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాయి. ఆమేన్.